శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది కాళిదాస మహాకవి రాసిన రఘువంశం గ్రంథంలోనిది ఈ కథ. రఘువంశం రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం లేదు. ఆయన భార్య అయిన సుదక్షిణాదేవితో సహా ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన దర్శనం కోసం. తనకు గల చింతను వ్యక్తపరిచాడు. ఒక నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుడు ఇలా చెప్పారు: నాయనా, నీవు ఒకసారి స్వర్గం నుండి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్షం నీడలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడంగానే నమస్కరించి దానికి ప్రదక్షిణం చేయాలి. ఇక కామధేనువు గురించి వేరే చెప్పాలా? ఇన్ని ధర్మాలు తెలిసిన వాడివి నీ భార్య గురించి ఆలోచిస్తూ నీ భార్యను చేరాలన్న తొందరలో వేగంగా నీ మందిరానికి వెళ్ళిపోతున్నావు. ఆ కారణంగా నీవు కామధేనువును గమనించక వచ్చేశావు. పూజ్యులను నిర్లక్ష్యం చేయడం మన శ్రేయస్సుకు భంగం కదా. అప్పుడు కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానాన్ని సేవించితే కానీ నీకు సంతానం కలగదు అని చెప్పింది. కానీ ఆ రథవేగం వలన, దాని ధ్వని వలన నీకు కానీ నీ సారథికి కానీ ఆ కామధేను చెప్పిన మాట వినిపించలేదు. నాయనా, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం తప్పక అనుభవించాలి. చేసిన తప్పును సరిదిద్దుకునేవాడే ఉత్తముడు. కాబట్టి నువ్వు కూడా గోసేవ చేసి నీ కోరిక తీర్చుకో. వరుణుడు చేసే యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చడానికి కామధేను పాతాళానికి వెళ్ళింది. ఆ గోమాత తిరిగి వచ్చే వరకు ఆమె సంతానమైన నందినిని సేవించు, తరించు అని వశిష్ఠుల వారు హితవు చెప్పారు. దిలీపుడు తన భార్య అయిన సుదక్షిణాదేవితో ఆ నందినీదేనువును సేవించడం ప్రారంభించాడు. ఆ దంపతులు నందినీదేనువును నీడలాగా అనుసరించారు, సేవించారు. ఆ ధేనువు నిల్చుంటే నిల్చున్నారు, కూర్చుంటే కూర్చున్నారు. ఇలా 21 రోజులు ఆ రాజదంపతులు ఆ నందినీ ధేనువును పరమ భక్తితో పూజించారు. వారి సేవకు సంతోషించిన నందినీ ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గుహలోకి ప్రవేశించింది. ఒక సింహం ఆ నందినీ ధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ఆవును కాపాడడం కోసం తన బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం, చిత్రపటంలో వీరుళ్లాగా ఉండిపోయాడు. కానీ ఆ సింహం మాయ వలన అలా నిల్చుండిపోయాడు. అప్పుడు ఆ సింహము, రాజా, నా మీద నీ శక్తులేవి పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాదు. నేను శివుడి దగ్గర ఉండే కింకరుణ్ణు. ఇక్కడ ఉన్న వనాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను నియమించాడు. ఈ ప్రాంతానికి వచ్చి ఏ మృగాన్నైనా తినే అధికారం నాకు ఇచ్చాడు అని చెప్పాడు ఆ సింహం. నా పరాక్రమం, బాహుబలం వృధా అవుతున్నాయే, ఈ ధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్నాడు రాజు. అంతలో దిలీపుడికి ఒక ఉపాయం తట్టింది. ఓ సింహమా, ఈ నందిని ధేనువుకు నేను సేవ చేస్తున్నాను. ఆ ధేనువును కాపాడడం కూడా నా ధర్మమే కదా. మన ఇద్దరికీ ఉపయోగకరమైన ఒక ఉపాయం చెప్తాను, విను. నా ఈ శరీరాన్నే ఆహారంగా స్వీకరించి నీవు నందిని ధేనువును విడిచిపెట్టు అని మొరపెట్టుకున్నాడు దిలీపుడు. అది వినగానే సింహం నవ్వి, ఓ రాజా, నీవు చాలా మూర్ఖుల్లా ఉన్నావే. ఈ భూమండలం మొత్తానికి నువ్వు రాజువి, యవ్వనంలో ఉన్నావు. ఒక ఆవు కోసం అన్నీ వదులుకుంటావా? ఇంత చిన్న కారణం కోసం అంత మూల్యాన్ని ఎందుకు చెల్లిస్తున్నావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి 1,000,000 ఆవులుంటాయి. కానీ నీ పాలనలో కోట్లాది ప్రజలు సుఖంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ అనాథలను చేస్తావా? ఈ గోవు కోసం నీ శరీరాన్ని త్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, నీకెట్టి గురుద్రోహం రాదు అని దిలీపుణ్ణి ప్రలోభ పెడతామని ఆ సింహం చెప్పింది. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు, ఆపద నుంచి రక్షించేవాడే రాజు, అలా చెయ్యనివాడు రాజులా అవుతాడు? అదీ కాకుండా ఎదురుగుండా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్నా ఈ ప్రాణం ఎందుకు? ఓ శివకింకరుడా, నా శరీరాన్ని స్వీకరించి ఆ ధేనువుని విడిచిపెట్టు, నా ప్రార్థనని మన్నించు అని అన్నాడు. ఇంకా చివరికి చేసేదేమీ లేక ఆ సింహం ఒప్పుకున్నది. స్థాణువుగా అలా ఉండిపోయిన రాజు మామూలుగా కదలసాగాడు. తరువాత తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్లపై కూర్చుని తల వంచుకొని సింహం వేటుగా ఎదురుచూస్తున్న దిలీపుడి మీద పూలవాన కురిసింది. ఆ నందినీ ధేనువు దిలీప మహారాజుతో, ఓ రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన ఈ సింహమే కాదు, ఈ విశ్వంలో ఏ శక్తి నన్నేం చేయలేదు. నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను. నీవు నన్ను మెప్పించావు. నా దగ్గర ఉన్న పాలు స్వీకరించు, నీవు సంతానవంతుడు అవుతావు అని చెప్పిందా ధేనువు. అప్పుడు ధర్మాత్ముడైన దిలీపుడు, తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు
అని ఆ నందిని ధేనువు ఇచ్చిన పాలన స్వీకరించాడు దిలీప మహారాజు. కొంతకాలం తర్వాత ఆ ధేనువు మహిమ వలన దిలీపునకు ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరే రఘువు. ఈ కథలో దిలీపుడు చక్రవర్తి అయినప్పటికీ పూజించాల్సిన వారిని పూజించకపోవడం వల్ల శాపాన్ని పొందాల్సి వచ్చింది. మనం కూడా పెద్దవారిని, చదువుకున్న వారిని, జ్ఞానం కలిగిన వారిని తప్పక పూజించాలి, తప్పక గౌరవించాలి అనే విషయం ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ రోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.